డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు కానీ, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు కానీ, గుణాధీశాలు కానీ ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది కాబట్టి మీరు లోన్కు వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్కి పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువలన నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావమైనటువంటి కర్కాటకం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని అవకాశాన్ని కలిగించే భావముగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంతకుముందు వీడియోల్లో మేషం గురించి, అలాగే మీనము అనే భావాలు లగ్నంగా ఉంటే ఏ విధమైనటువంటి అదృష్ట అవకాశాలని, ఆ మేషము మీనము అనే లగ్నాలు కలిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని వేల లక్షల మంది అయినా కానీ చేతుల వదులుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత అయ్యో మేము వదిలేసుకున్నామే అని బాధపడుతున్నారో మనం చూసాం. అయితే ఈ వీడియోలో మకర లగ్నంగా ఉన్నటువంటి వారికి అదృష్టము ఏ రూపంలో వచ్చి తలుపు తడుతుంది. జనరల్గానే
ఈ కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకము మకర లగ్నానికి చెందినటువంటి వారికి నేరుగా కరెక్ట్గా చూస్తే 180 డిగ్రీలో ఉన్నటువంటి 7వ భావంగా వస్తుంది. మనకు తెలుసు, ఈ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. వారి యొక్క జీవితంలో ఒక మధురమైనటువంటి సన్నివేశము వివాహం. ఆ వివాహానికి ప్రతి ఒక్క జ్యోతిష్ శాస్త్రంలో కూడాను చూసేది ఏమిటంటే, ప్రథమ వివాహానికి అయితే 7వ భావం శుద్ధంగా ఉందా, 7వ భావాధిపతి అశుభులతో కలుసున్నారా, 7వ భావాధిపతి బాధికమును పొందారా, 7వ భావాధిపతి అస్తంగమైనారా, 7వ భావాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్నారా, నీచ పొందారా, వక్రి పొందారా, పరివర్తన చెందారా, సంధిలో ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశీలిస్తారు. కానీ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా ఆ జోలికి వెళ్ళటం లేదు. మనం ఏం చెప్తున్నా అంటే, మన కాన్సెప్ట్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు నిజంగా బాగుపడిపోయిన వాళ్ళే. దీంతో ఎలాంటి వ్యత్యాసం కూడా లేదు. నేనేం చెప్పుకొస్తున్నానంటే, మీ జీవితంలోకి అదృష్టం అనేది ప్రకృతి ఇస్తుంది. అదృష్టం అంటే కంటికి కనబడినటువంటిది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే భగవంతుడు మనకు ఏమి చేస్తాడో మనకు ముందుగానే తెలియదు. అదేవిధంగా మనం అనుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడాను భగవంతుడు చేస్తాడా చేయడని కూడా తెలియదు. మ్యాన్ ప్రపోసెస్, గాడ్ డిస్ప్రపోసెస్ అంటారు. అంటే ఏంటంటే, మనిషి తలుచుకుంది దైవము తలుచుకోకపోవచ్చు, మనిషి తలుచుకుంది దైవం వేరే విధంగా తలచవచ్చు కూడా. అయితే అదృష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను కర్కాటకం అనే భావం ద్వారా ఇవ్వడానికి మన జాతకం ఏర్పడి ఉంటుంది. కానీ ఆ రహస్యం మనకి ఎంతమందికి తెలుసు? ఎంతసేపైనా మనము పుట్టిన సమయంలో ఏర్పడిన జాతకములో గ్రహాల యొక్క బలాబలాలని, శుభ అశుభాలని, ఉచ్చ నీచలని, వక్రి పరివర్తనల్ని, సంధి విషయాల్ని, అస్తంగన విషయాలని, కాలసర్ప దోషమా, కుజదోషమా, తండ్రికి ఎలా ఉంటుంది, తల్లికి ఎలా ఉంటుంది, వీరు గొప్ప స్థాయికి వచ్చేస్తారా, మంచిగా బతికిపోతారా, ఇలాంటి క్వశ్చన్స్కే కాలవ్యాపన చేసేసుకుని ముందుకెళ్తున్నారు. కానీ మన యొక్క స్కాన్ రిపోర్ట్ అయినటువంటి మన జాతక చక్రము మనకు పంచభక్ష పరమాణాలని పొదిగినటువంటి ఒక పాత్రగా, ఒక విస్తరగా భగవంతుడు మన ముందు పెట్టాడు. అయితే దాన్ని మనము చూడగలిగే విజన్ని మనం పొందలేకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిహారాలు అనే నెపంతో కాలవ్యాపన, టైం వేస్ట్, మనీ వేస్ట్ చేస్తున్నాం. అవేమీ జరగవు. మీరు పుట్టినప్పుడు ఏమైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉందో, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఎలాగో మారదో, మీ పుట్టిన రోజు ఎలా అయితే మారదో ఎన్ని సంవత్సరాలు అయినా కానీ, అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చిన్న వయసులో ఉంటారు. మీకు పెట్టిన పేరు మీరు చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగానే మీతో వెనకాలే వస్తుందో అదే విధంగానే మీ జాతకం కూడా వస్తుంది. చిన్నప్పుడు ఒకలాగుంటారు, ఒక ఆకృతిలో, పెద్ద అయ్యేసరికి వేరే ఆకారంలోకి మారుతున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గుర్తుపట్టిన పరిస్థితుల్లో వెళ్తున్నారు. కానీ చిన్నప్పుడు నామకరణం చేసినప్పుడు ఒక పేరు పెడతారు. ఆ పేరు మీరు ముసలి వాళ్ళైనా కానీ అదే పేరుతోనే మిమ్మల్ని పిలుస్తారు. అదేవిధంగా మీ జాతకం ఏర్పడినప్పుడు మీరు పుట్టిన సమయంలో రాసినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే మీ యొక్క జీవనము అనేది నిర్ణయించబడి ఉంటుంది. కానీ దాన్ని మార్చేయాలని, పరిహారాల ద్వారా గ్రహాలని చేంజ్ చేయాలని, లేకపోతే వాళ్ళని శాంతింపజేయాలని, ఆ దోషాన్ని తగ్గించాలని ఇలాంటి చేసే పనికిమాలిన పరిహారాలు ఎందుకు కొరగావు? అవేం మారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు ఏమిచ్చాడు భగవంతుడు? మనం పూర్వం చేసినటువంటి పాప పుణ్య కర్మలను అనుసరించి ఏ విధంగానైతే తల్లిదండ్రుల నుంచి మనకు ఏ విధంగానైతే ఆస్తిపాస్తులు ట్రాన్స్ఫర్ అవుతాయో, అదే విధంగానే మనం చేసినటువంటి, మన పూర్వీకులు చేసినటువంటి కర్మ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. దాని నుండి మీరు తప్పించుకోలేరు. మనము పూర్వము ఏ విధమైనైతే కాలంలో ఉన్నామో ఆ కాలానికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, ఇప్పుడున్నటువంటి కాలానికి ఉన్న జ్ఞాపక శక్తి
మిమ్మల్ని వదలదు. ఇది నిజం. అయితే మనకు అదృష్టం ఏ రూపంలో వస్తుందని మనం ఎత్తుక్కోవాలి, కానీ ఆ అదృష్టం వచ్చినప్పుడు వద్దని పంపించేస్తే తిరిగి మనకి అదృష్టం రాదు అనేది నేను చెప్పే ఒక కన్క్లూజన్ లేదా కాన్సెప్ట్ కూడా అనుకోండి. అయితే మనకు అదృష్టాన్ని ఇచ్చేది ఏమైనా ఉన్నాయా మన జాతకంలో అంటే ఉన్నాయి. కళ్ళు తెరిచి చూడండి, జ్ఞానం ఉన్న వారి దగ్గరికి సమీపించండి, అజ్ఞానుల్ని వదిలేయండి, మీరు అజ్ఞానులుగా బతకండి. అయితే కర్కాటకం అనే భావం ఏమిటంటే ఒక సముద్రం. అది ఆ సముద్రములోనే మణులు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు, విలువ కట్టలేనటువంటి సంపదలను కలిగినటువంటిది స్థానం అది. అక్కడి నుంచి మీకు సంపదలు, అదృష్టం అని తెలవడానికి మనకు లక్ష్మీదేవి రూపంలో ఆ సముద్రంలో కొలువై మన దగ్గరికి వస్తుంది, అదృష్ట లక్ష్మిగా. అందుకని అదృష్టం ఎవరినైతే వరిస్తుందో వారిని అమ్మవారు ఎత్తుకుంటూ వస్తుంది. కానీ ఆ సమయంలో మీరు కానీ నెగ్లెక్ట్గా ఉంటే వదిలేస్తుంది. నీకు అవసరం లేదు, నాకేమిటండి. అయితే మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి వచ్చిన అదృష్టాన్ని ఏ విధంగా వారు వదులుకుంటున్నారు అనేది మనం మొట్టమొదట చూడాలి. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధాలు చూస్తారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళ అదృష్టం ఏమిటో కానీ ఈ మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి ఎదుటి వారి నేను పిల్లనిస్తాను, నేను మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తాను అని వస్తారు. అయితే ఆ సమయంలో వస్తున్నటువంటి వారికి వారి ఇష్టమే వస్తున్నారు, అదృష్టం ఆ విధంగా వస్తూ ఉంది. కానీ ఈ అబ్బాయికో లేదా అమ్మాయికో వస్తున్నటువంటి వాళ్ళు నచ్చకపోవచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగలేకపోవచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి గుణగణాలు వీరికి ఇష్టం లేకపోవచ్చు. కానీ వీరు మొట్టమొదటి ఏం చేస్తారంటే, మాకు అవసరం లేదు పెళ్ళి, ఇప్పుడు ఎందుకండి పెళ్ళి, నేను ఇంకా స్థిరపడాలి, నాకు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలే కదా అయింది, నేను 30 సంవత్సరాలు చేసుకుంటానని చెప్పి ఆ అవకాశం వచ్చి వాళ్ళ మేనమామో లేదా వాళ్ళ మేనత్తో లేదా ఒక పక్కింటి వాళ్ళు అక్కింటి వాళ్ళు మీ యొక్క కుటుంబ పరిస్థితిని, మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క అలవాట్లని, మీ యొక్క ప్రవర్తనని, గుణగణాలని చూసి నేను పిల్లనిస్తానయ్యా తీసుకో అని వస్తారు. నేను మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తాము అని వస్తారు. ఆ సందర్భంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ ఉండి ఏం చెప్తారంటే, ఒకేసారిగా అవన్నీ పరిశీలించకుండా, వారి యొక్క కుటుంబ లోతుల్లోకి వెళ్లకుండా, అమ్మాయి యొక్క గుణగణాలు, అమ్మాయి సైడ్ ఆమె ఏమనుకుంటుంది వీరి గురించని లేదా అబ్బాయి ఏమనుకుంటుందని చూడకుండానే మొట్టమొదటిగా వీళ్ళలో వచ్చే ఆన్సర్ ఏంటంటే, నాకు వద్దు, నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, వాళ్ళ కుటుంబం నాకు వద్దు అని చెప్పేస్తారు. అసలు వాళ్ళ యొక్క కుటుంబ లోతుల్లోకి వెళ్ళి కదా చూడాలి. అలాంటి అదృష్టాన్ని కూడా వీళ్ళు కాల రాసుకునే వాళ్ళు ఎవరై ఉంటారంటే, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా ఉండని మకర లగ్నానికి చెందిన వారే. ఈ మకర లగ్నానికి చెందినటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ పెళ్లి విషయంలో చాలా పొరపాట్లు చేస్తున్నారు. సరే నచ్చలేదు, నచ్చిందని చెప్పడానికి మనం కొంతవరకైనా పరిశీలించాలి కదా. ఆ ఎంట్రీనే లేకుండా మొట్టమొదటే మాకు వద్దని చెప్పేస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికో లేదా అబ్బాయికో, మీకు ఇస్తానటువంటి అబ్బాయికో అమ్మాయికో పెళ్లి జరుగుతుంది. ఒక అబ్బాయికి అమ్మాయిని ఇస్తానని వచ్చినటువంటి వారికి వేరే వాళ్ళతో వివాహం అవుతుంది. వేరే వాళ్ళు ఏం చేస్తారండి, ఎప్పుడెప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది ఎదురు చూసి గోతికాడ గుంటనెక్కలాగా ఉండి అమ్మాయిని పెళ్లి చేసుకునేస్తారు. ఆ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళేమో సంతోషంగా హ్యాపీగా టూర్లు తిరుగుతూ కేలి విలాసాలతో చాలా సుఖవంతమైన జీవితాన్ని పొందుతుంటారు. అప్పుడు ఈ మకర లగ్నంలో పుట్టినటువంటి అబ్బాయి వాళ్ళని చూసి, అయ్యో ఆ రోజు నాకు పిల్లనిస్తానని వచ్చారు వాళ్ళు, నేను వద్దన్నాను, ఏదో చిన్న విషయానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తోలనాడాను, ఇప్పుడు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, నేనే పెళ్లి లేకుండా ఉద్యోగం లేకుండా ఊరక ఉన్నాను అన్నట్టు బాధ వీరికి మిగిలిపోతా ఉంది. కావాలంటే ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ మకర లగ్నానికి చెందినటువంటి వారు ఎవరుంటారో చూడండి, అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ ఇలాంటి సమస్యతో ఖచ్చితంగా బాధపడుతుంటారు. అయితే నేనేం చెప్తున్నాను అంటే, ఇష్టపడకుండా పెళ్లి చేసుకునేయాలండి అని అడగండి. ఎందుకంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే, తప్పులు ఎవరైనా చేస్తారు, మీరైనా చేస్తారు, ఎదుటి వారైనా చేస్తారు. వారికి మనం సర్ది చెప్పడమో లేకపోతే వారి కుటుంబం యొక్క విషయాలు తెలుసుకోవడమో, వారి గుణాదిశాలు గుణములని పరిశీలించడమో చేసి అది కలుపుకోవాలా కలుపుకోకూడదన్న ఆన్సర్ మళ్ళీ చెప్పాలి. అంతేగాని మొట్టమొదటే నాకు వద్దని చెప్పిన తర్వాత
ఆ అదృష్టం ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళు పరమైపోతుంది. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా గడుపుతుంటారు మీ ముందరే, మీ కళ్ళ ముందరే శిఖాలు తిరుగుతుంటారు, మీ కళ్ళ ముందరే వాళ్ళు సంతోషమైనటువంటి జీవితాన్ని పొందుతుంటారు. ఆ యొక్క జీవితాన్ని చూసిన తర్వాత అయ్యో నేను వదులుకున్నానే, నాకేం అవకాశం వచ్చిందే, వాళ్ళేం మంచోళ్ళే, కాకపోతే నా గుణం అప్పుడు సరిగా పనిచేయలేదు, నేను ఏమి పట్టించుకోకుండా వద్దని నేను చెప్పడం వల్ల ఆ అదృష్ట దేవత వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, నాకు పెళ్లి లేకుండా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను బాధపడే వాళ్ళు లక్షల వేల మంది ఈ యొక్క మకర లగ్నంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. బాగా గమనించండి, దగ్గరకు వచ్చి ఉంటుంది, నిశ్చితాముల వరకు కూడా వచ్చి ఉంటుంది, కానీ ఏదో ఒక సందర్భంలో మీరు కావాలని వద్దని చెప్పుకుంటారు. అదే సందర్భంగా వేరే వాళ్ళు అదే అమ్మాయినో లేదా అబ్బాయినో పెళ్లి చేసుకుంటారు. వారి హ్యాపీయెస్ట్ లైఫ్ని మీ కళ్ళ ముందరే, మీ ఎదుటనే, మీ యొక్క పరిసరాలలోనే అనుభవిస్తుంటారు. అబ్బా ఎంత నరక ఏతనను మీరు అనుభవిస్తారంటే ఎవరికి చెప్పుకోలేరు. మీ లోపలే బాధపడుతుంటారు. అలాంటి అదృష్టాన్ని ఇచ్చేదే కర్కాటకము అనే భావం మకర లగ్నానికి 7వ భావంగా వస్తాను. ఈ 7వ భావం ఒక పెళ్లి గురించేనా? కాదు. మీ అమ్మ కుటుంబము, మీ యొక్క అమ్మకు సంబంధించిన అమ్మ కుటుంబాన్ని చెప్పేది 7వ భావము. ఎవరికి? మకర లగ్నానికి. ఆ సంబంధము మీ అమ్మ కుటుంబం నుండే వచ్చి ఉంటుంది. ఆ సందర్భంలో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటారు, వద్దని చెప్పుంటారు, లేదా మీ అమ్మమ్మ కుటుంబంతో సంబంధాలని వదులుకో ఉంటారు వద్దని చెప్పి. వారంటేనే విరక్తి వైరాగ్యాలతో వారిని చూడటమే ఒక పచ్చి గడ్డి వేస్తే బొగ్గుమన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన మీ మధ్య వాళ్ళకి ఉంటుంది. అలాంటి పరిస్థితిని మీరు నెలకొల్పుతారు, ఏర్పాటు చేసుకుంటారు, మీకు మీరుగానే ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా 7వ భావం ఏమిటంటే మీ యొక్క నాన్నకు అన్న, పెద్దనాన్న. 9కి 11వ భావము అంటే ఆ పెద్దనాన్న కుటుంబము వారితో కూడాను మీరు ఏ సందర్భంలో అయితే వాళ్ళ నుండి సలహాలు వచ్చినా లేకపోతే వాళ్ళ నుండి మన సహాయ సహకారాలు వచ్చినా వద్దు అని చెప్పకూడదు. ఆ సందర్భంలో మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా 7వ భావం అనేది ఒక పార్ట్నర్షిప్ బిజినెస్. ఆ పార్ట్నర్తో కలిసి వ్యాపారం చెయ్యి, ఆ పార్ట్నర్తో కలిసి పెట్టుబడి పెట్టు అని ఎవరైనా సలహా ఇచ్చుంటారు. ఆ సందర్భంలో నా దగ్గర డబ్బు ఉంది, పరపతి ఉంది, తెలివితేటలు ఉంది, కానీ అలాంటి నీచమైన పని నేను చేయను, నాకు అది సెట్ కాదు, నాకు సూట్ కాదు, లేదయ్యా నేను చేసుకుంటాను, నువ్వు ప్యాసివ్గా ఉండు, నేను యాక్టివ్గా ఉంటాను, నేనే ముందరుండి అన్ని చేస్తాను, వచ్చిన లాభాల్లో ఇద్దరు సమంగా పంచుకుంటామని కూడా సలహా ఇస్తాడు. కానీ వద్దు, నాకు ఇప్పుడు నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను గొప్ప స్థాయిలో ఉండాలని ఆ వచ్చినట్టు అదృష్టాన్ని వదిలేస్తాడు. అదే పార్ట్నర్ ఇంకొక అతనితో కలిసి ఓహోని కోట్లు సంపాదిస్తుంటారు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుంటారు, చక్కగా వాళ్ళ వ్యవహారం జరుగుతూ ఉంటుంది, వ్యాపార అభివృద్ధి కనబడుతుంది, సమాజంలో మంచి పేరు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మకర లగ్నంలో పుట్టిన అమ్మాయి లేదా అబ్బాయి చూసి, అయ్యో ఆ రోజు నేను పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తాను, నీతో రాని నన్ను పిలిచారు వారు, నేను పోలేకపోయినాను, ఆ అదృష్టాన్ని నా చేజాతులా వదులుకున్నాను, నా అదృష్టాన్ని వదులుకొని నేను ఈరోజు బాధపడుతున్నాను, నాకు ఆదాయ అదృష్టాలు లేకపోయినాయి, పైసా సంపాదించడమే కష్టమైపోతా ఉందని బాధపడే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ మకర లగ్నానికి చెందినటువంటి అమ్మాయిలే అబ్బాయిలే ఉంటారు. ఇలాగా ఒక 7వ భావం అనేది ఏమిటంటే ముఖ్యంగా పెళ్లి తర్వాత మనకు జీవితాన్ని అందించే ఒక అద్భుతమైనటువంటి స్థానం. ఎందుకంటే అది ఒక లైసెన్స్డ్ లివింగ్ టుగెదర్ అంటారు, దీన్ని లివింగ్ టుగెదర్ అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పెళ్లి వద్దు, పెళ్లి చేసుకుంటే బిడ్డలు కనాలి, ఆ కర్మ ఎవరు పడతారు, వాళ్ళకి మళ్ళీ సౌకర్యాలు కలిగించాలి, భార్యకి సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో కూడాను ఆ పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి వారు ఎవరై ఉంటారంటే ఈ యొక్క మకర లగ్నానికి చెందినటువంటి వారు. కాబట్టి ఈ మకర లగ్నములో ఎవరైతే పుడతారో ప్రపంచంలో ఎవరైనా ఉండని, మీ బిడ్డలైనా కానీ మీరైనా కానీ వారు మకర లగ్నంలో పుట్టారా, వెంటనే మీరు చేయవలసినటువంటి విషయం ఏమిటంటే వారికి వివాహ వయసు వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల నుండి, మీ బంధువుల నుండి, మీ యొక్క నైబర్స్ నుండి, అంటే మ్యాట్రిమోని ద్వారా నుండి వారికి వారుగా నడిచి వస్తారు, నేను మా బిడ్డనిస్తాము, పెళ్లి చేసుకోండి అని. కానీ ఆ సందర్భంలో వీరు ఆ అదృష్టాన్ని చేతుల వదులుకుంటే మాత్రము వివాహము అవడానికి కష్టమవడమే కాకుండా ఎవరినైతే మీరు వదిలేసుకున్నారో
వారికి మంచి వివాహ జీవితం కలిగి వారే మీ మధ్య నడమాడుతున్నప్పుడు మీ యొక్క మనసు పడే నరక ఏతన అంతా ఇంత కాదు. దయచేసి కొంతమంది ఇలాగ ప్రవర్తిస్తున్నారు. వారిలో మార్పు వచ్చినప్పుడు అదృష్టం అనేది మీ దగ్గరికి వస్తుంది. ఆ అదృష్టాన్ని మీరు వదులుకోకండి. ఇక మీదటైనా కానీ ప్రయత్నం చేయండి. ఇలాగా మకర లగ్నానికి చెందినటువంటి వారు, యుక్త వయసులో ఉన్నటువంటి వారికి వచ్చే అవకాశాలు ఏ లక్ష్మి రూపంలో వస్తుందంటే వారికి వచ్చే కుటుంబంలోకి వచ్చినటువంటి అదృష్ట లక్ష్మి, అదే గృహలక్ష్మి అంటారు. ఆ గృహలక్ష్మి రూపంలోనే ఆ యొక్క కర్కాటకం అనే భావం నుండి మీకు అందుతా ఉంది. కానీ దాన్ని మీ చేతిలో వదులుకొని ఆ తర్వాత కాలంలో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక సూచన ప్రమాణంగా మాత్రమే మీకు అందిస్తున్నాను. దీన్ని సలహాగానే తీసుకోండి, లేదా ఒక టిప్గానైనా తీసుకొని దీనిలో మీరు ఎంతమందినైనా గమనించండి. ఈ మకర లగ్నంలో పుట్టినటువంటి వారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఖచ్చితంగా వివాహ విషయంలో వారికి వచ్చినటువంటి అదృష్టాన్ని చేతులు వదులుకున్న వాళ్ళు ఉంటారు, లేదా అదృష్టాన్ని పొందిన వాళ్ళు, అదృష్టాన్ని చేజిక్కుచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఉన్నారు. ఇలాగా అనేక విషయాల్ని మనము చర్చిస్తూ ఉన్నాం. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.